శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ప్రథమాధ్యాయం 7వ శ్లోకం నుండి చెప్తాం. अस्माकं तु विशिष्टा ये तान् निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिर्जयद्रथः अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे యుద్ధవిశారదాః. ఈ శ్లోకాలను మననం చేస్తున్నాము. భారత కథ తత్వ సందర్భాన్ని మననం చేస్తూ వస్తున్నాం. తత్వ సందర్భం అంటే భారత కథ మన జీవితానికి ఎట్లా సమన్వయమైందో దాన్ని అన్వయించుకుంటూ మననం చేస్తూ వస్తున్నాము. ఇక్కడ ఈ శ్లోకాలు ఎవరు చెప్పారు? దుర్యోధనుడు చెప్పినట్లుగా సంజయ ఉవాచ శ్లోకాలు. అంటే దుర్యోధనుడు ఏం చేశాడో అని చెప్తున్నారు. పోయిన శ్లోకాలన్నిట్లో వెనుక శ్లోకాల్లో ఏం చెప్పాడు? 4 నుండి 6 శ్లోకాల్లో పాండవ సైన్యం యొక్క విశిష్టతను చెప్పుకుంటూ వచ్చారు. పాండవ సైన్యంలో ఉన్న యోధుల గురించి చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మన సైన్యంలో అస్మాకము, మన సైన్యంలో విశిష్టులెవరో ప్రముఖులెవరో వాళ్ళ గురించి చెప్తాను అని చెప్తున్నాడు. ఏమన్నాడు? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ. అంటే ముందు భవాన్ అంటే మీరు, ఎదురుగా ఉన్నది ఎవరితో చెప్తున్నారు? ద్రోణాచార్యుల వారితో. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, సమితింజయుడు, అశ్వత్థామ, వికర్ణుడు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారని మనము అక్కడ మననం చేస్తున్నాం. కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులెవరు, వాళ్ళ విశిష్టత ఏమిటి అని. దాన్ని మన జీవితంలో అంటే ఒక సాధకుని జీవుని వ్యవస్థలో అవి ఎటువంటి పాత్రలో ఎటువంటి గుణాలో చెప్పుకుంటున్నాం. పోయినసారి మనం ఎక్కడ మొదలు పెట్టామంటే మనిషికి ఉన్న 3 తీవ్రమైన కోరికలను ఏమంటారు? ఈషణత్రయములు అంటారని చెప్పుకున్నాం. ఈషణ అంటే కోరిక, త్రయం 3 తీవ్రమైన కోరికలు ఏమిటి? మొదటిది గుర్తున్నాయా? పోయినసారి మనం చెప్పుకుంది భోగేషణ. భోగేషణనే విత్తేషణ అని అంటారని కూడా చెప్పుకున్నాము. రెండవది శాస్త్రేషణ, పుత్రేషణ. శాస్త్రేషణ, మూడవది దారేషణ అని చెప్పుకున్నాం. భోగేషణ అంటే ఏమిటి? భోగమునందు తీవ్రమైన కోరిక. అది ఎట్లా ఉంటుందో, మన లీలలు ఏమిటో, మనం ఏమేమి కావాలి కావాలి అంటుంటామో, అసనమ్మే వసనమ్మే జాయామే బంధువర్గోమే, అన్నీ నాకు కావాలని ఇట్లా అడుగుతూ ఉంటాడో దాని గురించి చెప్పుకున్నాం. దాన్ని కథలో పాత్ర దానికి భీష్ముడని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ భీష్ముడి యొక్క విశిష్టత ఏమిటంటే, భీష్ముడు అక్కడ
కౌరవ పక్షంలో ఉన్నాడు మనకు కనిపిస్తోంది. కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ కూడా మానసికంగా భీష్ముడు ఎవరి పక్షము? పాండవ పక్షపాతియే పూర్తిగా. అయినా సరే దుర్యోధనుని ప్రభావం వలన, అంటే కామాదుల ప్రభావం వలన భోగేషణ ఎట్లా ప్రవర్తిస్తుందో చూసాం. అట్లాగే మనిషికి కూడా ఉన్న భోగేషణ అంటే దేని యందు మనకు తీవ్రమైన భోగేచ్ఛ ఉంది, భోగించాలని ఇచ్ఛ దేని యందు ఉందంటే మనకిప్పుడు ఎట్లా కనిపిస్తుంది? కామ ప్రభావంతో ఉన్న మనకు, సాధారణ సామాన్య మనిషికి ఎట్లా కనిపిస్తుంది? ఇంద్రియ భోగాలపైన ఇచ్ఛ ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ నిజానికి జీవుడిగా చూస్తే ఆ జీవుడికి అనాదిగా ఉన్న ఒకే ఒక్క కోరిక ఏమిటి? ఆత్మభోగం. తనను తాను భోగించాలన్న ఆత్మభోగంతో ఉన్నాడు. కానీ దాన్ని కామాదుల ప్రభావం ఉన్నందువల్ల బయట వ్యక్తమయ్యే రూపమేమో ఇంద్రియ భోగంలాగా వ్యక్తమవుతుంది, అంటే బాహ్య దృష్టితో ప్రవర్తిస్తున్నాడు. అదే భీష్ముడికి దుర్యోధనుడు చనిపోయిన తర్వాత ఎట్లాగైతే కృష్ణ స్మరణ చేసి తన పవిత్రతను పొందాడో, పవిత్రతను పొందే అప్పుడు ఏం చెప్పుకున్నాం? విష్ణు సహస్రనామాన్ని అంపశయ్య మీద చెప్పాడు, ఇంకా రాజనీతి కూడా బోధించాడు ధర్మరాజుకు అని చెప్పుకున్నాము. అట్లాగే ఈ మనిషికి కూడా అనాదిగా ఉన్న ఆ భోగేచ్ఛ అంటే ఆత్మయందు ఇచ్ఛయే ఎప్పుడైతే దానికి కామాదుల ప్రభావం పోతుందో, అంటే కోరిక లేకుండా భోగమునంద ఇచ్ఛ ఉండాలి, అప్పుడైతే ఏమవుతుంది? ఆత్మ ఇచ్ఛ అవుతుంది. అటువంటి వాడు ఏమవుతాడు? సాధకుడై పరమాత్మను స్మరిస్తాడు. ఎట్లాగైతే అంపశయ్య మీద కృష్ణ పరమాత్మను స్మరించాడో అట్లాగే కోరికల ప్రభావం పోతే ఈ ఇంద్రియ తేజస్సును దేనికోసం వాడుకుంటాడు? ఇప్పుడు సాధన కోసం వాడుకొని తాను ఆత్మభోగాన్ని అనుభవిస్తాడు. అంటే ఆత్మభోగం అన్నిటికంటే గొప్పది. భోగం అంటే ఏమిటి? మనము భుజ పాలన అభ్యవహారయోహన్ ధాతువు చెప్పుకున్నాం. అంటే తన ఆత్మ నుండి వస్తున్న తన సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని రక్షించుకోవటం, అది ఆత్మ. తనకు ఆత్మ అంటే నిరంతరంగా ఏది తనకు తెలియబడుతుందో అది ఆత్మ, అది సచ్చిదానంద స్మృతిని, దాన్ని రక్షించుకుంటూ ప్రవర్తించటం భోగేచ్ఛ. అది కోరుతాడు జీవుడు, అనాదిగా కోరుతున్నది అదే. కానీ దాన్ని ప్రవర్తనలోకి ఎట్లా తీసుకురావాలో తెలియక 84 లక్షల జీవరాశుల్లో కూడా కామ ప్రభావం దానికి ఉంది. ఇప్పుడు అది ఎప్పుడైతే వదిలేస్తాడో అటువంటి సాధకుడు పవిత్రతను పొందుతాడు భీష్ముడిలాగా. అందుకే ఈ మనం ఈషణత్రయాలన్నిటినీ కూడా ఉన్నాయి మనిషికి, కానీ వాటిని దాటటం ఎట్లా, అతిక్రమించటం ఎట్లా అనేది కూడా ఈ కథలోనే మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే భీష్ముడి వధ అనేది మళ్ళీ ఇంకోసారి మనం వేరే శ్లోకంలో ఆ ఘట్టాన్ని పోల్చి మననం చేసినప్పుడు, ఇది భోగేషణకు పవిత్రత. తర్వాత వచ్చేది ఏమిటి? రెండవది శాస్త్రేషణ. శాస్త్రేషణ అంటే శాస్త్రమునందు తీవ్రమైన ఇచ్ఛ, కోరిక. మంచిదే కదా, శాస్త్రమునందు ఇచ్ఛ ఉండాలి, శాస్త్రం తెలుసుకోవాలన్న కోరిక ఉండాలి. మరి శాస్త్రేషణ అని ఎందుకు అన్నారు? దాని ఈషణ ఎందుకు అయింది అంటే అది శాస్త్రంను తెలుసుకుంటే చాలా మంచిది. ఏ శాస్త్రమైనా మనిషి ఉద్ధరింపబడటానికి ఉంటుందా, పతనం అవ్వటానికి ఉంటుందా? ఉద్ధరింపబడటానికి చెప్తేనే అది శాస్త్రం, పతనం అవ్వటానికి కాదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే అదే శాస్త్రాన్ని తన కోరికకు తగినట్లుగా, తనకు ప్రవృత్తికి తగినట్లుగా తిప్పి దాన్ని సమన్వయం చేసుకొని ఇది శాస్త్ర సమ్మతం అన్నట్లుగా చేసే చేష్టలన్నీ కూడా శాస్త్రేషణ అనబడతాయి. అంటే ఎట్లా ఉంటుందో మనం దాన్ని వివరంగా ఇప్పుడు మననం చేద్దాం. అవన్నీ మన లీలలు అన్నమాట. శాస్త్రం ప్రకారంగానే అన్ని యజ్ఞయాగాది క్రతువులు చేయాలనుకుంటారు, అవును కదా. యజ్ఞయాగాది క్రతువులు వేద విదితం, వేదంలో చెప్పబడినవి. ఎందుకున్నాయి అవి అంటే అవి అనుష్ఠాన ఫలాన్ని ఇవ్వటం కోసం ఉన్నాయి. ఎట్లా చేయాలి? యజ్ఞం చేసేటప్పుడు అనుష్ఠానం ముఖ్యం. అంటే ఎట్లా? నియమానుష్ఠానంతో చేయాలి. ఎటువంటి నియమాలు ఉంటాయంటే అక్కడ మాంసం తినని వాళ్ళు, వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు తినని వాళ్ళు, శిఖ ఉన్నవాళ్ళు, అంటే సంధ్యావందనం చేసుకునే అర్హత ఉన్నవాళ్ళు ధోతి కట్టుకొని నియమబద్ధంగా ఉండి ఆచరిస్తే ఆ యజ్ఞము అప్పుడు ఫలం ఏమొస్తుంది? యజ్ఞం వల్ల అనుష్ఠానమే ఫలంగా వస్తుంది. అంటే ఏ నియమాన్ని తాను ఆచరించాడో ఆ నియమమే తనకు స్వరూపం అవుతుంది. ఆ స్వరూపం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. కర్మలు ఎందుకు చెప్పింది వేదాలు? కర్మలు ఎందుకు చెప్పినాయంటే చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే, అంటే చిత్తశుద్ధి కొరకు.
చిత్తమును శుద్ధం చేసుకోవటం కొరకు మనకు కర్మలు చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ వేదములలో చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువులను లోకంలో ఎట్లా చేస్తున్నారండి? దేనికోసం చేస్తారు? భౌతికమైన కోరికలు తీర్చుకోవటానికి, లౌకికమైన కోరికలు తీర్చుకోవటానికే తప్ప ఎవరైనా వేరే అనుష్ఠానం కోసం యజ్ఞయాగాదులు చేసే వాళ్ళని చూసారా? చూడలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటాడు? వేదములలో చెప్పిన కర్మను తన లౌకికమైన కోరికలు తీర్చుకోవటానికి తిప్పాడనమాట మనిషి. ఇది వక్రబుద్ధి. అట్లా చేసినందువల్ల అది శాస్త్రేషణ అయింది. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు భక్తులు అనుకుంటారా కాదనుకుంటారా? భక్తులనే అనుకుంటారు. ఇప్పుడు చూడండి, భీష్ముడు పాత్ర చూస్తే అదేమైనా తక్కువ పాత్రనా? ద్రోణాచార్యుడు పాత్ర చూస్తే అదేమైనా చిన్నదా? చాలా మహాభక్తులు, జ్ఞానులు, పవిత్రమైన వాళ్ళు లాగానే ఉండి కూడా వాళ్ళు ఎటు పక్షం ఉన్నారు? కౌరవ పక్షం ఉన్నారు. అట్లాగే మనిషి కూడా ఏం చేస్తాడు? తన ప్రవృత్తికి తగినట్లుగా అన్నిటినీ తిప్పేసుకుంటాడు. భక్తి అంటాడు. పూజ, యజ్ఞ, దాన, తప, జపములు ఏవేవి చెప్పబడినాయో అన్నిటినీ కూడా మనిషి చిత్తశుద్ధి కోసం ఆచరించటానికి చెప్పబడినవే. అన్నిటినీ తనేం చేస్తాడు? లౌకికంగా కోరికలు తీరటానికి, ఈ లోకంలోని కోరికలు తీరటానికి లౌకిక బుద్ధితోనే ఆచరిస్తాడు. ఇప్పుడు ఉన్నతంగా ఎదగవలసిన ఏ కర్మలను పతనానికి ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఎట్లా తీసుకెళ్తున్నాడు? తిప్పుకున్నందువల్ల. ఇది అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే, ఏ పని చేస్తున్నామో అది పవిత్రం అనుకునే చేసుకుంటూ తాను పతనమును పొందుతున్నాడు. ఎక్కడ ఉద్ధరింపబడవలసిన ఉన్నాడో అదే కర్మలలో పతనమును పొందుతున్నాడు. అంటే దృష్టి భేదం ఎంత గొప్ప భేదాన్ని తీసుకొస్తుందో, ఎంత తేడా తీసుకొస్తుందో ఇక్కడ మనం గమనించాలి. లోకంలో అందరూ భక్తులే అనుకుంటారు, గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటారు. గుడికి వెళ్ళటం చాలా పవిత్రమైందే, మంచిదే. కానీ ఎట్లా వెళ్తున్నారు? నియమానుష్ఠానం లేకుండా వెళ్తున్నాడు. ఒకప్పుడు గుళ్ళల్లోకి శూద్రులను రానివ్వలేదంటే సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చి ఏం చేశారు? అందరూ గుళ్ళల్లోకి రమ్మన్నారు. మంచిది, సరే, సమానత్వం. అప్పుడు అందరూ ఎట్లా రావాలి? పవిత్రులై రావాలి. పవిత్రులై రావాలి, కానీ ఎట్లా పడితే అట్లా రాకూడదు కదా. ఆ తేడా చెప్పకుండానే సమానత్వాన్ని ఎప్పుడు తీసుకొచ్చారో సమాజం ఇట్లా చిన్న భిన్నమైంది. అంతకుముందు ఏముంది? వాళ్ళు రాకూడదంటే ఎందుకు రాకూడదన్నారు? వాళ్ళు మనుషులు గారని కాదు, వాళ్ళు అనుష్ఠానం చేయటం లేదు కాబట్టి రావద్దన్నారు. అంతేగాని వాళ్ళకి చూసే అర్హత లేదని కాదు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా రమ్మనాలి? సంస్కరించి రమ్మనాలి. సంస్కరించి రమ్మంటే సమానత్వం అది. కానీ ఎట్లా ఉంది ఇప్పుడు? అన్ని కులాల వాళ్ళు ఒకటే కులం ఉంది. లోకంలో ఉన్నది శూద్ర కులం ఒక్కటే ఉంది, ఇంకే కులాలు లేవు అక్కడ. వర్ణ వ్యవస్థనే పోయింది. అందరూ పతనమైపోయి ఏం చేస్తున్నారు? పొట్టకూటి విద్య కోసం వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలన్నీ వదిలేసి, ఆచార సంప్రదాయాలన్నీ వదిలేశారు. బ్రాహ్మణులు సైతం ప్యాంట్ షర్ట్ వేసుకునే తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళకు మాత్రం అనుష్ఠానం ఎక్కడుంది? ఎవరైనా ఉంటే మంచిది, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు, తప్పులేదు. కానీ ఇక్కడ ఎట్లా వెళ్ళకూడదో అట్లా గుడికి వెళతారు, ఎట్లా చేయకూడదో అట్లా జపం చేస్తారు. జపం చేస్తే ఏమవుతుందండి? మంత్రము తనని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మననాత్రాయతే ఇది మంత్ర. అది రక్షించాల్సిన చోట వీడేం చేస్తాడు? వాడి సంకల్పంలోనే స్వార్థం ఉంది. నాకేదో వస్తుంది, ఒక మాల తిప్పితే ఇదవుతుంది, ఒక మాల తిప్పితే అదవుతుంది, గుడికి వెళ్ళొస్తే అదవుతుంది, ముడుపులు కడితే కోరికలు తీరుతాయి అంటే ఏ కోరికలను విడిచిపెట్టాలని వేదములు, శాస్త్రములు చెప్తున్నాయో, ఘోషిస్తున్నాయో, ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయో, ఆ కోరికల కోసం వాటినే ప్రయోగం చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఇదంతా శాస్త్రేషణ. ఇంకా మహా పండితులు ఉంటారు కొంతమంది, ఇవైతే సామాన్యులు చేసే పనులు. పండితుల శాస్త్రేషణ ఎట్లా ఉంటుందంటే, వాళ్లకు సంస్కృత పాండిత్యం ఉంది, భాషా వ్యాకరణం మీద పట్టుదల ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇటువంటి అన్ని శాస్త్రాలను కూడా లౌకిక పరంగా వ్యాఖ్యానం చేసేస్తారు. ఇప్పుడు భగవద్గీతనే వాడుకొని భగవద్గీత శ్లోకాలనే చెప్పి లౌకికంగా వాటికి వ్యాఖ్యానం చేసేటప్పటికి పారమార్థిక విలువ అక్కడ నశించిపోయింది. ఇది శాస్త్రేషణ. పండితులు చేసిన దోషం వల్ల ప్రజలందరూ కూడా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఏం తెలుస్తుంది? ఎవరి పుస్తకంలో వ్యాఖ్యానం ఎట్లా ఉంటే చదువుతారు వాళ్ళు. కానీ రాసేవాడి తప్పు. ఎట్లా దాన్ని లౌకికంగా రాసేస్తారు. మీకు అందరికీ తెలుసో లేదో కానీ సుప్రభాతం అందరూ చదువుతారా? సుప్రభాతంలో అర్థం ఏముంటుందో తెలుసా మీకు? సామాన్యులకు అది కూడా తెలియదు, వాళ్ళు చదువుతారు అంతే పవిత్రం అనుకొని.
వర్ణన లౌకిక పరంగా ఉంటుంది. దాన్నైతే మరి మఠంలో స్వామివారు కూడా బాగా తిట్టి దుయ్యబొట్టారు. దాన్ని తీర్చడం కోసమే దానికి తత్వార్థాన్ని రాశారు స్వామివారు. అంటే శాస్త్రం తప్పు కాదు, దాని వ్యాఖ్యానం తప్పు అని. అది మనం ఏం చదువుతున్నామో మనకు తెలియని కూడా తెలియదు. కానీ పొద్దున్నే లేచి టేప్ రికార్డర్ ఆన్ చేయాలి. అప్పటికి అది కూడా వాడు చదవడు, టేప్ రికార్డర్ చదువుతూ ఉంటుంది, వీడు పవిత్రం అయిపోయినా అనుకుంటాడు. అంటే ఇట్లా ఏ శాస్త్రం చేత తను ఉద్ధరింపబడాలో దాన్ని మెలిక వేసుకుంటున్నాడు అన్నమాట. మళ్ళీ ఇంత పాండిత్యం ఉండి ఎవరైతే భాష్యాలు రాస్తూ ఉంటారో వీటికి, ఉపనిషత్తులు వాటన్నిటికీ కూడా, వాళ్ళకు కూడా దంభం దర్పం ఏం పోదు, బిరుదులు కావాలి. షట్శాస్త్రారణ్య శార్ధూలం అని, గీతాపాన పీయూష మత్తేభం అని, అట్లా ఎన్నెన్నో బిరుదులు కావాలి. అంటే గొప్ప ఎక్కడుంది ఇప్పుడు? అందులో ఉన్న ఆ సబ్జెక్ట్ ఏమిటో అది అక్కర్లేదు ఇప్పుడు వాళ్ళకి. ఉద్ధరింపబట్టం కాదు, మళ్ళీ లౌకిక గొప్పల కోసమే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా శాస్త్రేషణతో పీడింపబడుతున్నారు. ఇంకా పురోహితులు ఉంటారు, వాళ్ళు చేసే ఘోరాతి ఘోరాలు అసలు లెక్కలేదు. పురోహితులు పుర అహితులు అని తిడతారు స్వామివారు. పురోహితులు అంటే పురమునకు హితము చేసేవాడని, హితం అంటే మేలు చేసేవాడని. కానీ వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారు? పురమునకు అహితులు, వాళ్ళు మేలు చేయటం లేదు, అందరినీ చెడగొడుతున్నారు. వాళ్ళు చదివే మంత్రాల్లో ఉచ్చారణ సౌష్ఠవం ఉండదు, అర్థం పర్థం ఉండదు. మరి పోనీ వీళ్ళు ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఒక మంత్రానికి అర్థాలు అడుగుతారా అంటే పురోహితుడిని ఎవ్వరూ అడగరు. ఆయన ముక్కు పట్టుకోమంటే పట్టుకుంటారు, వదిలేయమంటే వదిలేస్తారు, అది పట్టుకోమంటే పుట్టుకుంటారు, వదిలేస్తారు. ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసుకుందామనే విచారణ వీళ్ళకు ఉండదు. అడగకపోతేనే మంచిది అనుకుంటాడు ఆయన. ఆయనకు మాత్రం అన్నీ తెలుసా? ఏమీ తెలియవు. 30 మందికి తెలియని వాళ్ళే ఉంటారు. అదంతా పబ్బం గడుపుకునే ఒక వృత్తి అంతే తయారైంది, కానీ అక్కడ హితమేం లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా శాస్త్రమునే వాడుకొని శాస్త్రం చేత ఉద్ధరింపబడాల్సిన చోట ఏమయ్యారు? పతనమయ్యారు. ఇంకా ఎవరుంటారు? ఇంకా లౌకిక విద్యలను ఒకవేళ శాస్త్రాలు అనుకుందాం. లౌకిక విద్యల వల్ల మనకేం కావాలి? పొట్టకూటి విద్యలు అవి. మనమేమనుకుంటాము? ఈ లౌకిక విద్యలు ఉంటేనే వాడు వివేకవంతుడన్న ఒక భ్రాంతి కలుగుతుంది మనకి. ఇంకా ఈ శాస్త్రేషణ ఏం చేస్తుందంటే, సంస్కృత పాండిత్యమైన, భాషా పాండిత్యమైన, వేదముల పాండిత్యమైన, ఏది ఉన్న వాళ్ళైనా సరే, లౌకిక విద్యలు ఉన్న వాళ్ళైనా, వీళ్ళందరూ ఏమనుకుంటారు? వాళ్ళకు వాళ్ళు తెలివైన వాళ్ళే అని అనుకుంటారు. ఆ భ్రాంతి కల్పిస్తుంది. అంటే తాను అక్కడ పతనం అవుతున్నాడు అని తెలియటం లేదు. ఎట్లా అవుతున్నారంటే, భక్తి పేరిట దేవుని పట్ల చేసే అరాచకాలకు అసలు అంతమే ఉండదు. ఇప్పుడు నిర్గుణ నిరాకార తత్వాన్ని చెప్పింది హైందవ ధర్మం, సరే అందుకోలేదు. అందుకోలేని వాడికి సాకార ఆరాధన చెప్పింది, అంటే విగ్రహ రూపంలో ఆరాధన చేయాలి. ఆ విగ్రహాన్ని ఎక్కడికి తీసుకొస్తారండి? ఉంగరాల మీద ఏం పెట్టుకుంటారు? దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుంటారు. వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటారు, శివుణ్ణి పెట్టుకుంటారు, ఇంకేం పెట్టుకుంటారో అవన్నీ పెట్టుకుంటారు కదా. దాన్ని పెట్టుకుని ఏం చేస్తారు? చక్కగా అన్నాన్ని కలుపుకొని తినేటప్పుడు నాకేస్తారా లేదా? ఇంకా ఎడమ చేతికి ఉంటే హరోహరి, ఇంకేం చెప్పడానికే లేదు. ఇట్లా చేస్తారు. ఇంకా మహాభక్తులు అనుకొని శాలువాల మీద వాటి మీద ఏం రాస్తారు? ఓం నమ శివాయ నామం రాసి ఉంటుంది అన్నటి మీద. అది కప్పుకుంటాడు. కప్పుకొని తన ఒంటి చెమటంతో దానికి పట్టిస్తూ ఉంటాడు. తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? దాన్ని మురికి బట్టల్లో వేస్తాడు. మురికి బట్టల్లో వేసి ఉతుకుతుంటే ఇప్పుడు నామాన్ని ఉతుకుతున్నాడా, బట్టను ఉతుకుతున్నాడా? తెలియదు. కావాలని చేస్తున్నారా అంటే, వాళ్ళు కావాలని అవమానించాలని చేయటం లేదు. కానీ అక్కడ అనాలోచితం అనేది ఒకటి ఉందా లేదా? అజ్ఞానం కాదు ఇది. అంటే హిందూ ధర్మంలో ఏ జ్ఞానాన్ని ఉన్నతంగా బోధించిన హిందూ ధర్మంలో ఆచారాలు పాటిస్తూ అజ్ఞానంలో అనాలోచితంగా బ్రతుకుతూ ఉంటే దాన్ని మనం ఏమనాలి? అప్పుడు అజ్ఞానాన్ని ఒప్పుకోవచ్చా? పోనీ వాళ్ళు కావాలని చేయట్లేదు, ఎవరు అవమానించాలని చెయ్యరు అనుకుందాం. అప్పుడు మనం లోకంలో ఇది తెలియదు అంటారు. మాకు ఇవి తెలియదండి, తప్పని తెలియదు. ఎందుకు తెలియలేదు? తెలుసుకోలేదు కనుక తెలియలేదు. తెలుసుకోకపోవడం మన తప్ప కాదా? ఇప్పుడు లోకంలో కొన్ని విద్యలు ఉన్నాయి కదా, డిగ్రీ చదువుతున్నాం కదా, ఎందుకు తెలిసింది మనకు? మనమే వెళ్ళి తెలుసుకున్నాం దాన్ని, అప్పుడు డిగ్రీ వచ్చింది మనకు. అంటే లోకంలో అన్ని విద్యలు తెలుసుకోవటానికి వీడికి తెలివి ఉంది, తీరిక ఉంది. వేరే అన్ని ఎప్పుడైతే ఇక్కడ అధ్యాత్మ విద్యకు వచ్చేటప్పుడు నాకు తెలియదు అంటాడు. తెలియదు, ఎందుకు తెలియలేదు? తెలుసుకునే చోటుకు వెళ్ళాలి, తెలుసుకోవాలి. ఆ బాధ్యత తనకు ఉందా లేదా?
అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దీన్ని అజ్ఞానము అమాయకత్వం పేరు మీద దాన్ని శాస్త్రేషణగా చేసుకొని మనం కోరికల పక్షం, లౌకిక పక్షమే మాట్లాడుతున్నామని మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఈ ద్రోణాచార్యుడి పాత్ర ఈ శాస్త్రేషణ. ఇంకా ఏం చేస్తారు పూజల్లో అంటే, వినాయకుడినితో ఆయనతో చేసే అరాచకం అంతా ఇంత కాదు. అసలు ఎట్లా అంటే హిందూ ధర్మానికి గొడ్డలి పెట్టది. తీసుకొస్తారు, పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొస్తారు. ఎక్కడ పెడతారండి? చౌరస్తాలో, రోడ్డు సెంటర్లో మ్యాన్ హోల్ మీద పెడతారు దాన్ని తీసుకొచ్చి. ఆయనకి ఇచ్చిన పీఠం ఏమిటి మనం ఇప్పుడు? డ్రైనేజ్ మ్యాన్ హోల్. దాని మీద పెట్టి, ఇంకా ఆయన ముందు చేసే అరాచకాలు ఎట్లా ఉంటాయి? పూజ అన్న పేరిట చేసే అరాచకం ఎట్లా ఉంటుందంటే, అరగంట పూజ అనుకోండి, దాంట్లో ఏం చేస్తారంటే ఎంతమంది పూజ చేయించడానికి వచ్చారో వాళ్ళ ఇంట్లో పిల్లలు, పెద్దలు, కుక్కలు అందరి పేర్లతో సంకల్పం చదువుతారు. మనకు మైకులు పెడతారు కదా, ఇదే వినిపిస్తూ ఉంటుంది. ఒక్కసారైనా పూజ చేస్తున్న శ్లోకం 5 నిమిషాలు ఉంటే అరగంట పైన సంకల్పాల లిస్టే ఉంటుంది. వాళ్ళందరికీ ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళ కోరికలు తీరాలి. తర్వాత సాయంత్రం ఏం చేస్తారండి? తంబోలా ఆడతారు, తాగి తందనాలు కూడా ఆడతారు. ఇది భక్తే? ఇది శాస్త్రేషన్ అంటే. దేవుణ్ణి దేనికి ఏ స్థితికి దిగజార్చాం మనం? పవిత్రం కదా, సాకార ఆరాధన పవిత్రం. అందుకోలేకుండా ఉంటే నిర్గుణతత్వాన్ని, నిరాకారతత్వాన్ని అందుకోవటానికి ఆలంబన సాకారం. అంత మాత్రం చేత దాన్ని తీసుకొచ్చి ఈడ్చి ఎక్కడ పడితే అక్కడికి. ఇంకా క్యాలెండర్లు ఉంటాయి, ప్రతి క్యాలెండర్ల మీద ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క దేవుడు బొమ్మ వేస్తారు. ఆ తర్వాత ఆ క్యాలెండర్ గతేమవుతుంది? పాత పుస్తకాలు అమ్ముకునే రద్దీ వాడికి అమ్మేస్తారు. వాడు అవన్నీ తీసుకెళ్ళి బఠానీలు అమ్ముకుంటుంటాడు. బఠానీలు పొట్లం కడతాడు. ఇప్పుడు బఠానీలు పొట్లం కట్టాడా, దేవుణ్ణి పొట్లం కట్టాడా? చెప్పండి. మనకు అది అర్థమవుతుందా? పోనీ అది కూడా అర్థం కావటం లేదు. ఎక్కడ పడితే అక్కడ దేవుణ్ణి అని అది భక్తి అనుకొని చేస్తున్నామా? అమాయకత్వం, అజ్ఞానం, వెర్రితనమా? దీన్ని క్షమించదు భారత కథ. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాధర్మ వివేకం ఎట్లా ఉంటుందో చూపించారు. అంటే ద్రోణాచార్యుడేం మామూలు వాడు కాదు కదా, ఒక జ్ఞాని, తపస్సంపన్నుడు, కృష్ణ భక్తుడు, పాండవ పక్షపాతి. భీష్ముడు కూడా అట్లాగే పాండవ పక్షపాతి, కృష్ణ భక్తుడు. ఈయన కూడా పాండవ పక్షపాతి, కృష్ణ భక్తుడు. వీళ్ళిద్దరికీ రోజు ఒకటే కార్యక్రమం ఉండేదట. పొద్దున్నే లేవగానే సంధ్యావందనమైనా మానేస్తారేమో కానీ దుర్యోధనుని తిట్టడం మాత్రం మానరు వీళ్ళిద్దరు. అట్లా రోజు దుర్యోధనునే తిడుతూ ఉంటారు. అప్పుడు మనం కూడా ఎట్లా చేస్తాము? చేసేవన్నీ మన లీలలే. మనం కూడా రోజు లోకాన్ని తిడుతుంటాం, వాడిని తిడుతుంటాం, వీడిని తిడుతుంటాం. సమాజం చెడిపోయిందట. సమాజంలో భాగం ఎవరండి? సమాజం ఎట్లా ఏర్పడింది? మనందరం కలిస్తేనే కదా. మరి ఎవరిని తిడుతున్నాం? అట్లా అంతా దుర్యోధనుని తిట్టుకుంటూ దుర్యోధనుడు పక్షంలోనే యుద్ధం చేశారు వాళ్ళిద్దరు. అట్లాగే మనం కూడా లోకాన్ని తిట్టుకుంటూ లోకంలోనే ఉంటాం, కానీ అధ్యాత్మ విద్య వైపు మాత్రం రానేరాము. అట్లాగే ఇక్కడ ద్రోణాచార్యుడి పాత్ర శాస్త్రేషణ. ఎందుకంటే ద్రోణాచార్యుడు పాండవులకు, కౌరవులకు ఇద్దరికి కూడా విలువిద్యను నేర్పించిన గురువు. ఇప్పుడు విలువిద్యను ఇద్దరికి సమానంగా నేర్పించాడు కదా, ఇద్దరికి సమానంగా గురువు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు కదా. ఇప్పుడు ఎప్పుడైతే కురురాజ్యాన్ని దుర్యోధనుడికి, ధర్మరాజుకు సగం సగం పంచారో ఇద్దరు సమానం కదా. ఇప్పుడు సమానమైనప్పుడు ఎవరి పక్షం ఉండొచ్చు? ఎవరి పక్షమైనా ఉండొచ్చు. దుర్యోధనుడి పక్షం ఉండాల్సిన అవసరం ఆయనకేం లేదు కదా. అయినా సరే దుర్యోధనుడి పక్షమే ఉండి దుర్యోధనుడు ఉప్పు తింటున్నానని ఉప్పు స్టోరీ చెప్పాడు ఈయన కూడా. కృష్ణ పరమాత్మ పాండవ పక్షం రమ్మంటే నేను దుర్యోధనుడు ఉప్పు తింటున్నాను అన్నాడు. ఎట్లా ఉప్పు తిన్నాడు? ఇప్పుడు ధర్మరాజు ఉప్పు అయినా ఒకటే, దుర్యోధనుడు ఉప్పు అయినా ఒకటే. పోయినసారి చెప్పుకున్నాం, మొత్తం అంతా ధర్మరాజుది. అక్రమంగా తీసుకున్నవాడు దుర్యోధనుడు గనుక అక్కడ లౌకిక ప్రయోగం చేసి లౌకిక నీతి చూపించి ఏం చేశాడు? అధర్మ పక్షం ఉన్నాడు. ధర్మబుద్ధి ఉండి కూడా అధర్మ పక్షం ఉన్నందువల్ల అందుకే యుద్ధంలో చివరికి అందరూ చనిపోవాల్సి వచ్చింది. అందరు జ్ఞానులు, మహానుభావులు, తపస్సులు ఎంతమంది ఉన్నా అందరూ చనిపోవాల్సి వచ్చింది. ఎందుకు? లౌకిక పక్షం ఉండటం వల్ల. మరి ఆయనకి పాండవులంటే ఎంత పక్షపాతం అంటే, ఆయన విలువిద్య నేర్పించేటప్పుడు అర్జునుడు అంటే చాలా ప్రీతి ఆయనకు. ఎందుకంటే ఉత్తమ శిష్యుడు కనుక. ఎట్లాగో అస్త్రములు, శస్త్రములు అని 2 రకాలు ఉంటాయి. అస్త్రములు అంటేనేమో మంత్రించి విడిచేవి అస్త్రములు,
శస్త్రములు అంటే లోహంతో చేసేవి శస్త్రములు, బాణాలు ఉంటాయి కదా, తుణీరంలో బాణాలు. అయితే అస్త్రములలో ఒక బ్రహ్మశిరోనామక అస్త్రం అని ఒకటి ఉంది. అది చాలా ప్రభావవంతమైంది, పవర్ఫుల్, మన భాషలో చెప్పాలంటే. దాన్ని అర్జునుడికి నేర్పించాడు. అయితే తనకు కొడుకంటే అశ్వత్థామ అంటే కూడా చాలా విపరీతమైన మోహం ఉంది. ఆ మోహం చేత తనకు కూడా నేర్పించాడు. కానీ అశ్వత్థామ సమర్థుడు కాదు కనుక అశ్వత్థామకు ఒక ఆంక్ష పెడతాడు. ఏమంటే, నువ్వు ఎప్పుడు దీన్ని ప్రయోగించద్దంటాడు. ఎందుకు ప్రయోగించద్దంటాడే అని చెప్పాడంటే, ఏదైనా అస్త్రమును ప్రయోగించినప్పుడు దాన్ని ఉపసంహారం చేసుకునే శక్తి కూడా ఉండాలి, వెనక్కి తీసుకోగలగాలి. తీసుకోలేకపోతే అది సృష్టి నాశనానికి కారణమవుతుంది. ఇప్పుడు అటం బాంబులు ఎట్లాగో అట్లాంటివి అస్త్రాలు అంటే అప్పట్లో. అప్పుడు ఆ వెనక్కి తీసుకునే శక్తి సామర్థ్యాలు లేకపోతే అది ప్రయోగించకూడదని. కానీ అప్పుడు అర్హత లేని వాడికి చెప్పకూడదు. కానీ కొడుకంటే మోహం కదండి, మోహంతో చెప్పేశాడు, చెప్పి ఆంక్ష విధించాడు. అది చివరిలో మనం అశ్వత్థామ గురించి చెప్పుకుందాం. అర్జునుడికి అటువంటి ఆంక్ష పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? అర్జునుడు సమర్థవంతమైన వివేకం కలిగిన సాధకుడని బాగా తెలుసు ద్రోణాచార్యుడికి. అటువంటి ఆంక్ష ఏమీ పెట్టలేదు. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుంది? పాండవ పక్షం ఆయన ఎంతగా ఉన్నారని మనకి ఉదంతంలో తెలుస్తుంది. అట్లాగే మనకు కూడా అస్త్రాలు శస్త్రాలు ఉంటాయి, తెలుసా మీకు? శస్త్రాలు అంటే ఎటువంటివి అంటే, మనం ఒకరికి ఏదైనా చెప్పాలంటే కొట్టి తిట్టి చెప్తామా, దీన్ని శస్త్రం అంటారు. అంటే దాన్ని వెనక్కి తీసుకోవడం ఏమి ఉండదు. ఒక మాట అన్నామంటే తిడితే తిట్టినట్టే, నోట్లోంచి మాట బయటికి వస్తే వెనక్కి తీసుకోలేము, దండించాలంటే కొడతాం కూడా. ఇవి శస్త్రాలు. అస్త్రాలు ఎట్లా ఉంటాయి? మన భావన చేత ఎదుటివాన్ని మార్చగలగటం, మంత్రం చేత మార్చగలగటము అస్త్రం అవుతుంది. అది ఎవరు చేయగలరు? వివేకం ఉన్నవాడు మాత్రమే చేయగలడు. అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఒక మాట చెప్తే ఎదుటివాడికి ఎంత ప్రభావం ఉంటుందో. అయితే వాళ్ళు ఏం చేస్తారు? వాడు వినలేదనుకోండి, వీళ్ళేం బాధపడరు. చెప్పటం కర్తవ్యం, సరైన మంచి మాట చెప్పటం, బోధ చేయటం కర్తవ్యం. తర్వాత వాడు వినకపోతే వీళ్ళు ఉపసంహారం చేసుకుంటారు, అంతే. అట్లా అస్త్రములు శస్త్రములు మనం కూడా ప్రయోగిస్తూనే ఉంటాం. మరి తల్లిదండ్రులు అస్త్రాలు ప్రయోగించాలా శస్త్రాలా? శస్త్రాలు ప్రయోగిస్తారు. కానీ అదే పని ఇప్పుడు స్కూళ్ళల్లో టీచర్లను చేయనివ్వట్లేదట. టీచర్ల మీద వీళ్ళే అస్త్రాలు శస్త్రాలు ప్రయోగిస్తారు, రెండు ప్రయోగిస్తారు. అంటే పూర్వం ఎట్లా ఉండేది? దండించే హక్కు ఉండేది ఉపాధ్యాయుడికి. ఇప్పుడు వాళ్ళ చేత దండనను పొందుతున్నారు పాపం. వీళ్ళే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పాపం ఏం చేయాలో తెలియక దిక్కుదోచట్లేదు వాళ్ళకు. అంటే తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి? అస్త్రములు శస్త్రములు రెండూ ప్రయోగం చేయాలి. అవసరం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి రెండూ చేయగలగాలి. కానీ ఈరోజు మనకు అసలు అస్త్రం లేదు శస్త్రం లేదు. తల్లిదండ్రులకు నోరు మూసుకొని కూర్చోవాలి. వాడి దగ్గర అన్ని అస్త్రాలు శస్త్రాలు ఉంటే మనం భయపడాలి. ఆ స్థితికి వచ్చారు తల్లిదండ్రులు, గట్టిగా ఏం మాట్లాడలేరు అన్నమాట. కనుక ద్రోణాచార్యుడు కూడా పాండవ పక్షపాతి అయినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ పిలిచినా సరే, అంటే ఇప్పుడు పరమాత్మ అని తెలుసు, తెలియని వాళ్ళు దుర్యోధనులు లాంటి వాళ్ళు అంటే వేరు. ఈయనకు తెలుసు కదా పరమాత్మ కృష్ణుడు అని తెలిసినప్పటికీ పరమాత్మ మాటకు ఎదురు చెప్పి ఉప్పు కథ చెప్పారంటే దాంట్లో అర్థం ఏమన్నా ఉందా? సాక్షాత్ పరమాత్మ దిగొస్తే మళ్ళీ అందులో డిబేట్ ఉంటుందా? వాదం ఉందా? చెయ్యాలంతే, చెబితే చెయ్యాలంతే కదా. అటువంటప్పుడు కూడా చేయకుండా లౌకికమైన న్యాయాన్ని నీతిని ఏదో చెప్పుకొని మళ్ళీ కౌరవ పక్షం నిలబడ్డాడు. అంటే ఎట్లా ఉంటుందంటే, ఎంత నేర్చినా ఎంత చదివినా అందరూ లోకం పక్షమే ఉంటారు. ఎంత వేదాలు చదివిన వాళ్ళు, ఉపనిషత్తులు చదివిన వాళ్ళు, సంస్కృతం తెలిసిన పండితులు, సన్యాసులు కూడా డిగ్రీలు రాసుకుంటారు వాళ్ళ పేరు వెనకాల. సన్యాసం అంటే ఏమిటండి? మొత్తం తను ఆత్మశ్రార్థం పెట్టుకుంటారు. అంటే పేరు లేదు, ఊరు లేదు, ఏమీ లేదు, కులం లేదు, ఏం లేదు, వాళ్ళు అన్నీ వదిలేస్తారు. అటువంటి వాళ్ళు కూడా డిగ్రీలు పక్కన తగిలించుకునే సన్యాసులు కూడా ఉన్నారు లోకంలో. ఈ లౌకికమైన డిగ్రీ మీద అంత వ్యామోహం ఏమి? మనం ఒకవేళ డిగ్రీని కాదన్నాం అనుకోండి, మన విద్య పోతుందా? ఏమన్నా పోదు కదా. కానీ దాన్ని దేనికోసం చూపించుకోవటం? దేనికి అంటే లౌకిక దృష్టి, లౌకికంగా గొప్పగా ఉండాలని. పండితులందరూ ఎట్లా ఉంటారండి? వాక్చతురతతో వాళ్ళు లోకంలో ఎంతో సాధించాలనుకుంటుంటారు. ప్రవచనాలు చెప్పగలరు, అన్నిటికీ ప్రవచనాలు కూడా చెప్తారు. ప్రస్థానత్రయానికి భాష్యం కూడా రాయమంటే రాసేస్తారు వాళ్ళు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతను ప్రస్థానత్రయం అంటారు. దానికి భాష్యం కూడా రాస్తారు. కానీ
వాళ్లకు గొప్ప కోసం. మళ్ళీ పెద్ద పెద్ద ఫోటోలు వేసుకుంటారు, పోస్టర్లు వేసుకుంటారు. ఇదంతా ఏమిటి? దంభం, దర్పం. ఇదంతా కూడా లౌకికమైన ఆలోచన విధానం. దీనివల్ల పరమార్థమును పొందడు మనిషి. అంటే ఎందుకు ఇంత చెప్పుకుంటున్నాం మనం అంటే, అజ్ఞానంతో బ్రతకటానికి హక్కు లేదు మనిషికి. తప్పకుండా విచారణ చేయవలసిన వాడు. పశువు కాదు కదా, మనిషి. మనిషి అంటే విచారణ చేయవలసిన వాడు. అందులో ఎప్పుడైతే ఈ దైవం దగ్గరకు వచ్చిందో విచారణ చేయకుండా ఎట్లుంటాడు? అనాదిగా మా ఇండ్లలో ఇట్లాంటి సంప్రదాయాలే ఉన్నాయండి, అనాదిగా ఇట్లాగే చేస్తున్నాం, ఇంకా ఎట్లా ఉంటుందంటే, మోరగుడిలో ఒకసారి చెప్తారు విచిత్రంగా, వాళ్ళని మాంసం తినద్దు మానేయమని చెప్తే కూర్చొని బలిస్తారు అక్కడ, పశు బలి. ఊర్లో తినటమైనా మానేస్తాం కానీ బలి ఇవ్వటం మాత్రం మానేయం దేవుడికి అని. ఎందుకు? భయం వాళ్లకు. బలి ఇవ్వకపోతే ఆ దేవుడు మాకు ఏదైనా నష్టం చేస్తాడు, ఏదైనా మరణం కానీ రోగాలు కానీ ఎవరి వల్ల వస్తాయండి? దేవుడి వల్ల వస్తాయి. వీళ్ళు బలి ఇవ్వలేదు కదా పాపం, ఇప్పుడు ఆయన వీళ్ళనే బలి తీసుకుంటాడు. అంత ప్రగాఢమైన విశ్వాసం, అసలు కదిలించలేం వాళ్ళను. అంత మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళు. ఒక్క నిమిషం ఆలోచించండి, దేవుడు బలి కోరేవాడు దేవుడు అవుతాడా? అసలు శాస్త్రసమ్మతం అని అనుకుంటారు, ఇంకా ఎవరో చెప్పారని. ఈ పుక్కిటి పురాణాలన్నీ ఎవరో కల్పిస్తారు, శాస్త్రంలో ఎక్కడ ఇటువంటివి లేనే లేవు. ఒకవేళ పశుబలి పదాన్ని వాడినా కూడా అక్కడ పశుత్వాన్ని బలి ఇవ్వమన్నారు. పశుబలి అంటే పశువుని తెచ్చి బలి ఇవ్వమని చెప్పలేదు, మళ్ళీ వండుకొని తినమని చెప్పలేదు దాన్ని. పశుబలి అంటే నీ పశుత్వము, నీలో ఒక పశుత్వం అంటే ఏమిటి? పశువుకునే గుణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వదిలేయమని చెప్తున్నారు అక్కడ. అట్లా సమన్వయం చేసుకోకుండా, తత్వపరమైన సమన్వయం తెలియకుండా ఇటువంటివన్నీ తెలిసి లౌకికంగా ఎంత అసలు హిందూ ధర్మాన్ని నాశనం చేసేది ముఖ్యంగా హిందువులే, కేవలం హిందువులు. తెలుసుకోవడానికి ఏం కష్టం వచ్చింది? అంత శాస్త్రం మనకే ఉంది, ఇంకెవరికి లేదు. వివరంగా చెప్పగలిగేది ఒక్క హిందూ ధర్మంలో ఉన్న శాస్త్రాలే. వాటినేమో పట్టించుకోకుండా 21 సంవత్సరాలు ఈ పొట్టకుట్టి విద్యల కోసం ఇంత చదువు చదివి జీవితంలో ఎప్పుడూ తెలుసుకోవటానికి వీళ్ళకి టైమే దొరకలేదట. చెప్పేవాళ్ళు ఇంకా ఉన్నారు మన దేశంలో. ఇది పుణ్యభూమి, జ్ఞానభూమి. అయినా తెలుసుకోకుండా అజ్ఞానంలో భోగేషణ, శాస్త్రేషణ. ఇప్పుడు అయిందా సంక్రాంతికి భోగేషణ? చాలా బాగా అందరూ వెళ్ళి ఎన్నెన్ని కోళ్లను మేకలను ఏం చేసి వచ్చారో ఏమిటో, మరి అనంతమైన రక్తపాతాన్ని సృష్టించి వచ్చి ఉంటారు. 1000 కోట్లట, 1000 కోట్లు చేతులు మారుతాయట ఆ కోడి పందాల్లో. కనుమ పండుగకి ఇంత విశిష్టత ఉంటుందని మొన్ననే తెలిసింది వీడికి. అంతవరకు తెలియదు. ప్రవచనం పోస్ట్ పోన్ చేస్తే అప్పుడు అర్థమైంది, ఓహో ఇట్లా ఉంటుందని. అంతవరకు తెలియదు, ఏదో రథం ముగ్గేసుకోవడం వరకే తెలుసు వీడికి, అంతే తెలుసు. కానీ ఇట్లా రక్తపాతం సృష్టిస్తున్నారని తెలియదన్నమాట. ఇప్పుడు విజ్ఞానం వచ్చింది వీడికి. కనుక ఇదంతా కూడా శాస్త్రేషణ. దీన్ని కూడా మార్చుకోవాలి మనిషి. ఎట్లాగైతే భోగేషణను పవిత్రం చేసుకున్నాడో దీన్ని కూడా మార్చాలి. ఎట్లా మార్చాలి? వివేకంతో ఆలోచించు, విచారణ చేయి. చిత్తశుద్ధి కోసమే ఏ కర్మ చెప్పినా సరే, ఎల్కేజీ నుండి పిహెచ్డి దాకా చెప్పింది హిందూ ధర్మం. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే వివేకంతో, విచారణతో పనిచేయి. విచారణ లేకుండా పనిచేయటానికి మనుషుడు అర్హుడు కాడే కాడు. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా ఎవరు వదిలిపెట్టరు. తర్వాత నాకు తెలియలేదండి తప్పు చేశానంటే, తెలుసుకోకపోవటం నీ తప్పు. యమధర్మరాజు ఊరుకుంటాడా నాకు తెలియలేదండి అంటే? ఎందుకు తెలుసుకోలేదని అడుగుతాడు. నేను మనిషిని చేసి పంపించాను కదా, మన మనిషిని చేస్తే తెలుసుకోవాల్సినవి ఎన్ని తెలుసుకుంటున్నాడండి? ఎక్కడెక్కడో ఉన్న విషయాలు ఏవేవో తెలుసుకుంటాడు, ఇది తెలుసుకోలేడా? విచారణ లేదా? దేవుడు అంటే ఏమిటి? పవిత్రుడు కదా దేవుడు అంటే. ఒక జీవిని బలి ఇవ్వమని ఎట్లా అడుగుతాడు? శాస్త్రాన్ని ప్రశ్నించు, పోని ప్రశ్నించే అడుగు, తెలుసుకో. ఈరోజు మన హిందూ ధర్మం మీద ఇంతమంది వేలెత్తి చూపిస్తారంటే, ఇక సినిమాలు తీయటంలో అయితే ఏ స్థితికో వెళ్ళిపోయారు వీళ్ళు. రాముడికి కూడా మీసం పెడతారు వీళ్ళు. అసలు అడిగే నాథుడే లేడు ఇక్కడ. అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇంత అరాచకం చేస్తున్నా కూడా దేవుళ్ళ పట్ల అడిగేవాళ్ళు లేరు. మనం అందరం నోరు మూసుకొని కూర్చున్నాం. ఎందుకంటే మనం బిజీ కదండి, మన లైఫ్ స్టైల్ చాలా బిజీ లైఫ్ స్టైల్. ఇవన్నీ సనాతన ధర్మ రక్షణ ఎవరికి కావాలి? ఎవరో ఆ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు అన్నట్లు బ్రతుకుతారు హిందువులు. ఎవరైనా వచ్చి ఏ ప్రశ్న అడిగినా సరే ఈరోజు మనం నోరు మూసుకోవాలి. ఎందుకు? మనకు తెలియదు కదా.
సమాధానం చెప్పే సమర్థత మనకు లేదు కదా. తెలుసుకోకూడదా మనం? రిలీజన్ ఏం రాసుకుంటాం? హిందూ. నేషనాలిటీ భారతీయత ఉందా అసలు మనకు? ఆవగింజలో ఏదైనా కొంచెం అన్న ఉందా? లేదు. కనీసం సాధకుడైన వాడైనా పరివర్తన రావాలి, మారాలి. అనాదిగా అందరూ గొర్రెల దాటిలో వెళ్ళిపోయినట్టు వెళ్ళక్కర్లేదు, మారాలి. తప్పుందా ఇందులో? పోనీ మనం చేసే తప్ప కాదు కదా. సనాతన ధర్మాన్ని రక్షించుకోవటం కోసం కదా మనం చేస్తుంది. కనుక ఇది శాస్త్రేషణ. ఇంకా తర్వాత వచ్చేది ఏమిటంటే దారేషణ. దారేషణ అంటే దార అంటే భార్య. భార్యాపుత్రులు, బంధువులు, సంసారమునందు తీవ్రమైన ఇచ్ఛను, కోరికను దారేషణ అంటారు. ఏది చేసినా భోగేషణైనా శాస్త్రేషణైనా ఎవరి కోసం? భార్య పిల్లల కోసం. ఎక్కడికి తిరిగి వచ్చినా సరే మన కథ ఎక్కడికి వస్తుందండి? సెంటర్ పాయింట్ ఏమిటి? ఎక్కడికి తిరిగి వచ్చినా మధ్యలో వచ్చి సంసారంలో ఇరుక్కోవాల్సిందే. ఎట్లా ఉంటుంది దారేషణ అంటే, ఇప్పుడు భార్య పిల్లల మీద ప్రేమ ఉండడం కూడా అంత తప్ప అండి? అన్నిటికీ మరీ ఇట్లా దుయ్యబడితే ఏమిటి అంటే, ఒక్క నిజం ఆలోచించండి. భార్య పిల్లల పట్ల మోహం ఉండకూడదని చెప్పాం కానీ వాళ్ళు ఉండకూడదని చెప్పటం లేదు. పెళ్ళైపోయింది, ఇప్పుడు భార్య పిల్లలు ఉన్నారు, ఏం చేయమంటారంటే సరైన అవగాహనతో పెళ్లి చేసుకోవాలి. ఇదివరకు కూడా చెప్పుకున్నాం, పెళ్ళి అనేది తప్ప కాదా అంటే అల్పమైన విషయం అయినా సరే అవగాహన లేకుండా చేసే విషయం కాదది. ప్రతి చిన్నదానికి మనం అర్హత చూస్తాం కదా, దీనికి కూడా అర్హత చూసుకోవాలి. ఇప్పుడు భార్య, పుత్రాదులు, తల్లిదండ్రులు, సంసారం ఎంతటి సత్యం అది మనం విచారణ చేసుకోవాలి కదా. ఇది మనకు సత్యంగా ఉందా లేదా? అది మన లోకంలో అదే సత్యం కదా. ఎంతటి సత్యం అది, దాని విలువ ఎంత చూద్దాం. ఇప్పుడు స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తుంటారు, చెప్పమంటారా? దాన్ని పోయిన జన్మలో మీ మనవడు ఇప్పుడు మొవ్వలో ఉన్నాడని తెలిసింది అనుకోండి. వాడు తాతయ్య తాతయ్య అని కలవరిస్తూ ఉంటాడు. ప్రతిసారి తద్దినం పెట్టినప్పుడల్లా పటం పెట్టుకొని ఏడుస్తూ కూడా అల్లపచ్చడి గారెలు తినుకుంటూ తాతయ్య తాతయ్య అంటున్నాడు. మీరు వెళ్తారా ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి? వెళ్ళరా? ఏ నిజంగానే మీ మనవడే వాడు పోయిన జన్మలో, వెళ్ళరా? చెప్పండి. తెలిస్తే వెళ్తారా? సరే, అయితే పోయిన జన్మలో తల్లిదండ్రులు, భార్యలు, పిల్లలు ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పట్లాగానే ఆదరిస్తారా వెళ్ళి? ఓ 10 జన్మల నుండి ఎవరెవరు ఎంతమంది ఉన్నారో అంత లిస్ట్ ఇచ్చేస్తాం, వెళ్తారా? వెళ్ళరా? 7 జన్మల బంధం కదండి ఇదంతా. ఎవరు ఆదరించరు అట్లా. అంటే మనకి ఏమర్థమవుతుంది? ఈ బంధాలన్నీ ఈ దేహానికి, ఈ జన్మకు, ప్రస్తుత జన్మకే ముడిపడ్డాయి కానీ సనాతన రూపుడైన జీవుడికి వీటితో ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. సత్రాగత జన సముదాయాహివ ఏతే సమ్మిళితే భవంతి శంభుం భజ మానస శంభుం భజ సతతం. సత్రాగత జన సముదాయాహివ అంటే సత్రం అంటే బస చేస్తాం కదా ఊర్లలోకి వెళ్ళినప్పుడు, ఆ సత్రం. అక్కడ ఏం చేస్తాం? పక్క గదిలో వాళ్ళని, ఎదురు గదిలో వాళ్ళని, వాళ్ళందరినీ బాబాయ్ గారు, పిన్ని గారు, ఇప్పుడు అంటారో లేదో కానీ అంకుల్ టెంకుల్ అంటారు, పోనీ అదైనా సరే అన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. కాసేపు ట్రైన్లో వెళ్తుంటే ఏం చేస్తారు? అందరు కూర్చొని ఫ్రెండ్స్ అయిపోయి నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసేసుకొని వాట్సాప్లో చాటింగ్లు చేసుకొని పెళ్ళిళ్ళకి పిలుపులు కూడా పిలిచేసుకుంటారు, అన్నీ చేస్తారు. స్టేషన్ రాగానే దిగిపోతారు. ఎవరిది వాళ్ళు, ఎక్కడిది వాళ్ళు, గప్చుప్. ఇది కూడా అంతే. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, ఈ బంధాలన్నీ కూడా అంతే. ఒక సత్రాగత జన సముదాయా అంతే. కాసేపు తర్వాత వదిలేయాల్సిందే. ట్రైన్ ఎక్కుతాడు, ట్రైన్లో సీట్ నాది అంటాడు. మనదా అది? ఎవరైనా వచ్చి కూర్చుంటే ఈ సీట్ నాదండి లేవండి అంటామా? మనం తీసుకొని వచ్చేస్తామా సీట్ని? ఎంతసేపు ఆ సీట్ మనది? ఆ టికెట్కి లెక్క కట్టి ఆ ప్రయాణానికి సంబంధించిన వరకు ఆ సీట్ మనది. తర్వాత సీట్ వదిలేసి వస్తామో లేదా? అట్లాగే ఈ బంధాలు, భార్యాపుత్రాదులతో బంధాలు ఏర్పరచుకొని చక్కగా చెప్పకుండా చచ్చిపోతాడట వీడు. ఎట్లా చచ్చిపోతాడు? ట్రైన్ దిగినట్టు. స్టేషన్ రాగానే ట్రైన్ దిగితే ఎక్కడ వాళ్ళక్కడ సర్దుకొని ఎవరి లగేజ్ వాడు పట్టుకుని వెళ్ళిపోతాడు ఎట్లాగో, అట్లాగే చెప్పకుండా చచ్చిపోతాడు వీడు.
మరి ఉన్నంతసేపు మోసం ఎందుకు చేయటం? ఉన్నంతసేపు భ్రాంతి ఎందుకు? సత్యం ఇదని మనకు తెలిసినప్పుడు ఉన్నప్పుడు భ్రాంతి ఎందుకు? ఒక భార్యను కానీ పట్టుకొని, అంటే ఒక స్త్రీని పట్టుకొని భార్య అనే హక్కును చూపిస్తున్నాం మనం. డోంట్ పర్సానిఫై అ బీయింగ్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ రైట్స్ ఓవర్ దెమ్. ఆవిడ అందరికీ భార్య అవుతుందా? మీకు ఒకరికి భార్య? ఏమేమంటే అందరికీ వలుకుతుంది ఏమిటి? మూతి పగలు కొడుతుంది ఎవరన్నా అంటే, అంతేనా? మరి భర్త ఏమండి అంటే ఎవరు ఏమండి అన్నా సరే అనుకుంటూ వెళ్ళిపోతాడా? వెళ్ళడు. అందరికీ భర్తగాడు, అందరికీ భార్యగాడు. వాడేవాడు? వ్యావహారికంగా ఈ రూపాలన్నీ వేరు వేరు రూపాలు, కానీ పారమార్థికంగా చూసినప్పుడు అందరూ సమానమైన రూపం. ఏం రూపం? సచ్చిదానంద స్మృతి రూపం. మరి సత్యాన్ని సత్యంగా చూడకుండా వ్యావహారిక భ్రాంతి ఎందుకు మనకు? ఈ భ్రాంతి కోసమే కదా, ఈ దారా పుత్రాదుల కోసమే కదా పాపాలన్నీ చేసేది. సంపాదన ఎవరి కోసం అండి? భోగేషణను భోగించాలంటే భార్య ఉండద్దు. భార్య లేకుండా ఏం చేస్తాడు? యజ్ఞమే చేయడానికి వీల్లేదు. భోగమేం భోగిస్తాడు? ఇంకా భార్య పిల్లలు ఉంటే కదా ఎంజాయ్మెంట్ అంటే అట్లా ఉంటుంది, భోగేషణ ఉంటుంది. లేకపోతే లేదు. అంటే మనం మూడింట్లో కూడా భోగేషణ, శాస్త్రేషణ, దారేషణలో కూడా మనం మోసపోతున్నామని మనకు అర్థం కావాలి. ఏమిటి? సత్యం అది కాదు. ఆ సత్యాన్ని అధర్మ పక్షంలో ఉండి మనం కౌరవ పక్షం ఉన్నాం. దారేషణకు పాత్ర ఎవరిక్కడ? కథలో కర్ణుడు. కర్ణుడు దారేషణ ఎట్లా అయినాడంటే, కర్ణుడు ఎవరి కొడుకు? కథాపరంగా కుంతీదేవి కొడుకు. అంటే పాండవులకు అన్న. పాండవులకు అన్న అయ్యి ఉండి కూడా బద్ధశత్రువు అయ్యాడు. అట్లాగే భార్యాపుత్రులందరూ కూడా మన వాళ్లే అయ్యుండి, తనవారే అయ్యుండి కూడా బద్ధశత్రువులు ఎవరంటే, నిజం అది, హాస్యం కాదు ఇది. తనకు అందరికంటే పెద్ద శత్రువులు భార్యాపుత్రాదులే. తనను బంధించేది వాళ్లే గనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే సత్యం తెలిసిందో, కృష్ణ పరమాత్మ సత్యం చెప్తాడు. నాకు కుంతిదేవి చెప్తుంది ముందు. కుంతిదేవి ఏమంటుంది? యుద్ధం జరిగే ముందు వెళ్ళి కర్ణుడి దగ్గరికి ఒక వరం ఇవ్వమని అడుగుతుంది. ఏమని? నువ్వు పాండవుల వైపు వచ్చే, నువ్వు అన్నం అని చెప్తుంది. రానంటాడు. అయితే పాండవులను చంపొద్దని అడుగుతుంది. అప్పుడు ఏమంటాడు? అందరినీ నేను వదిలిపెట్టను, కానీ అందరినీ వదిలేస్తాను, కానీ ఒక అర్జునుడిని మాత్రం నేను వదిలిపెట్టను. మిగతా పాండవులు నలుగురు ఎవరు దొరికినా సరే వాళ్ళని నేను ప్రాణాలతో వదిలేస్తాను, కానీ అర్జునుడిని మాత్రం వదిలిపెట్టను అంటాడు. ఎందుకు అంటాడు అంటే, దారేషణకు ఎప్పుడు కూడా శత్రువు ఎవరంటే సాధన కరుకుతనం. అర్జునుడు ఎవరు? సాధన కరుకుతనం, సాధన ఆచరణ అర్జునుడు గనుక సాధనను ఆచరించే దారేషణకి, ఆ దారేషణకు సాధనను ఆచరించే వాడితో ఎప్పుడూ గిట్టదు. వివేకాన్ని ఎప్పుడైనా వశం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన వివేకం ఏం చెప్తుంది? ధర్మరాజు అనుకున్నాం. సాధన వివేకం అంటే ధర్మరాజు. ప్రవచనం వినేటప్పుడు మనకు ఎట్లా ఉంటుంది? ఇదంతా సత్యం కదా, నిజం కదా అని అనిపిస్తుంది. అట్లా గేటు దాటి వెళ్ళగానే ఏమవుతుంది? దట్టంగా చిమ్మ చీకటి ఆవరించి మళ్ళీ అదే సత్యంగా, అదే లోకమే సత్యంగా, అదే సంసారమే సత్యంగా కనిపిస్తుంది. అంటే కర్ణుడు ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నంతసేపు ధర్మరాజే గెలుస్తున్నాడు ప్రవచనం వింటున్నప్పుడు, వివేకం ఉంది. అట్లా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? దారేషణ ధర్మరాజును వశం చేసుకుంటుంది. కానీ ఎవరిని వశం చేసుకోలేదు ఎప్పటికైనా? అర్జునుడిని ఒక్కడిని మాత్రమే ఏం చేయలేదు. అర్జునుడు ఎవరు? నిజంగా సాధనలో ముందంజ వేసే సాధకుడు, ఆచరణలోకి దిగినవాడు, కరుకుతనం ఉన్నవాడు సాధకుడు. అటువంటి సాధకుడిని దారేషణ ఏమీ చేయలేదు. కానీ కథలో ఏమైంది? మళ్ళీ కర్ణుడిని వచ్చేయమంటే ఏం చెప్తాడంటే, నేను పాండవుల పక్షం వచ్చేస్తే పాండవులకు అసలు ఈ రహస్యం చెప్పొద్దంటాడు. ఎందుకు? పాండవులకి ఈ రహస్యం తెలిస్తే వాళ్ళు నాతో యుద్ధం చేయరు. చేయకుండా ఏం చేస్తాడు? ధర్మరాజు రాజ్యం అంతా నాకు ఇస్తాడు. అప్పుడు నేను ఎవరికి ఇస్తాను? దాన్ని దుర్యోధనుడికి ఇస్తాను. మళ్ళీ ఇంత పోయింది కదా, ఎటు తిరిగి మళ్ళీ దుర్యోధనుడికే రాజ్యం వెళ్ళిపోతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో పాండవులకు ఆ మాట చెప్పొద్దంటాడు. అంటే ఇప్పుడు పాండవ పక్షం ఉన్నాడా లేడా? పాండవ పక్షమే ఉన్నాడు. పాండవులు గెలవాలనే అనుకుంటున్నాడు, కానీ యుద్ధం మాత్రం దుర్యోధనుడి వైపు. ఎందుకు? నేను దుర్యోధనుడికి కట్టుబడి ఉన్నాను అంటున్నాడు. ఎందుకు కట్టుబడి ఉన్నాడు దుర్యోధనుడి కంటే? నాకు క్షత్రియుడిగా ఒక వ్యక్తిత్వాన్ని గుర్తింపునిచ్చింది దుర్యోధనుడు, కాబట్టి నేను దుర్యోధనుడికి కట్టుబడి ఉన్నాను అని అంటున్నాడు. వ్యక్తిత్వాన్ని లౌకికంగా ఆ రోజు కుమార విద్యా ప్రదర్శనలో అది ఇచ్చాడు. కానీ నిజంగా తనకు క్షాత్రము దేనివల్ల ఉంది? కుంతి వల్ల.
కుంతిపుత్రుడు ఎట్లాగైతే దేవతల వరం వల్ల పాండవులు పుట్టాడో ఆయన కూడా సూర్యభగవానుడి వరం వల్ల పుట్టాడు. ఆయన సహజ కవచ కుండలాలతో పుట్టాడు. అవి ఉన్నంతసేపు ఆయనకు మరణం లేదు. అట్లాగే దారేషణ కూడా సహజ కవచ కుండలాలు ఉంటాయి. దానికి ఏదేమైనా సరే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లా ఉంటుంది దాని రక్షణ కవచం. అటువంటి దాన్ని కూడా ఇంద్రుడు వచ్చి అడిగినప్పుడు ఏం చేశాడు? ఇచ్చేశాడు. అంటే తన మరణాన్ని తానే కోరుకున్నాడు. అట్లాగే భార్యాపుత్రాదులు కూడా ఏదో ఒక రకంగా, అంటే బోధ చేత కాకపోయినా బాధ చేత అయినా సరే అది వదిలించుకోవాలనే చూస్తారు ఎవరికి వాళ్ళు. ఈ సంసారాన్ని తిట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటారా చెప్పండి? లోపల ఆ భారాన్ని మోసుకుంటూ ఇది భారంగా అనుకోకుండా ఉండని వాళ్ళు ఉంటారా? ఏదో ఒక సమయంలోనైనా ఆ భారం తెలియకుండా ఉంటుందా? ఇరుక్కున్నానన్న భావన రాకుండా ఉంటుందా? ఇంకా సాధనకు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఎందులో ఇరుక్కున్నాను నేను, ఎందులో ఇరుక్కున్నానని. అంటే కర్ణుడికి ఎందుకు కర్ణుడు దారేషణలోకి వచ్చాడంటే, కుంతిపుత్రుడు అయినప్పటికీ కూడా కుంతిదేవికి ఏ సమయంలో పుట్టాడు? లౌకికంగా అర్హత లేదు, కొడుకును కనే అర్హత లేని సమయంలో పుట్టాడు కనుక అతను దారేషణ కిందికి వచ్చాడు. ఎందుకు మనకు కూడా ఎట్లా ఉంటుందంటే, భార్యాపుత్రాదులందరూ కూడా అందరూ ఎప్పుడు వస్తారు? లౌకికంగా మనము వివేకం లేని సమయంలో పెళ్లిళ్ళు చేసేసుకొని తర్వాత బాధపడుతుంటారు అనమాట, అయ్యో చేసేసుకున్నానే అని. చాలా మటుకు అధ్యాత్మ విద్యకు వచ్చిన తర్వాత వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, సాధకులైన వాళ్ళకి ముందే తెలుసుంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉండేవాడిని అనుకుంటుంటారు. చాలామంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు? ఇప్పుడు ఇదే కదా నన్ను బంధిస్తుంది, ఏం చేసినా సరే దీన్ని దాటలేం, వదిలిపెట్టడానికి లౌకికంగా ఒప్పుకోవటం లేదు కదా మనస్సు. అప్పటికి కర్ణుణ్ణి కూడా కృష్ణ పరమాత్మ వచ్చేయమనే చెప్పాడు పాండవ పక్షం. ఎందుకు అంటే పాండవ పక్షంలో వీళ్ళు ముగ్గురు కూడా, ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు లేకపోతే అసలు కౌరవులు యుద్ధమే చేయరు. వీళ్ళు ముగ్గురే అక్కడ ముఖ్యమైన బలం. అప్పుడు యుద్ధము ఉండదు, దుర్యోధనుడు కూడా మారే అవకాశం ఉంటుంది. అంటే అందరు అటువైపే ఉంటే ఏం చేస్తాడు? చచ్చినట్టు మారిపోతాడు కదా. కానీ వీళ్ళు అట్లా అనుకోలేదు. వాళ్ళందరూ లౌకికమైన నీతిని చెప్పి దుర్యోధనుడికి బలాన్ని ఇచ్చారు. అందుకే ప్రధానమైన వీరులు వీళ్ళు ముగ్గురు. ఎవరు? కౌరవ సేనలో భీష్మ, ద్రోణ, కర్ణులు. కనుక అట్లాగే మన మోక్ష సాధన యుద్ధంలో మనకెవరు ప్రధానమైన వాళ్ళు? శత్రువులు భోగేషణ, శాస్త్రేషణ, దారేషణ. వీటిని దాటగలిగితే అప్పుడు మోక్ష సాధన యుద్ధంలో గెలుస్తాడు. దారేషణలో ఇంకా ఎట్లా ఉంటుందంటే, మోసం చేయటంలో ఈ కాలంలో పిల్లలను ఎంతగా మోసం చేస్తున్నాం మనం అంటే, గారాభం ఎంత దాకా ఎదిగిందంటే దానికి ఒక కథ చెప్తారు భారత కథలో. ఏమంటారంటే, అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఒక కల వస్తుందట. ఆ కలలో ఒక ఆవుకి దూడ పుడుతుంది. పుట్టిన తర్వాత ఆవు ఏం చేస్తుంది? అంతా నాకి ఆ రక్తాన్ని అంతా శుద్ధి చేస్తుంది ఆవు దూడ. మనలాగా మంత్రసాని ఉండదు కదా, పురుడు పోయేది కదా వాళ్లకు. కాబట్టి దూడని ఏ పశువైనా అట్లా నాకుతుందట ఆవు ఆ దూడని. నాకి కొంతసేపటికి ఆ నాకడం వల్ల దూడ చర్మం ఊడిపోయిందట. అట్లాగే నాకుతూ ఉందట ఆవు. అది చూసి తర్వాత అర్జునుడు ఏమని అడుగుతాడు కృష్ణ పరమాత్మని, మాధవ ఏమిటి వైపరీత్యము? తల్లి వల్లనే బిడ్డకు అంత హాని జరగటం ఏమిటి? అట్లాంటి విపరీతం ఎందుకుంది అని అడుగుతాడట. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే, రాబోయేదేమిటి? ద్వాపరం తర్వాత కలియుగము. కలియుగంలో తల్లిదండ్రులే పిల్లలను అట్లా చేస్తారు. వాళ్ళ వాత్సల్య బంధము, వాళ్ళ గారాభం చేత వాళ్ళకి ఎంత హాని కలుగుతుందో కూడా వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళ గారాభం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళ వల్ల వీళ్ళకు ప్రాణహాని కలిగే అంత స్థితికి వెళ్ళిపోతున్నారని కూడా వాళ్ళకి అర్థం కాదు. మనం ఎట్లా పెంచుతాం పిల్లల్ని? వాళ్ళకి అన్ని వసతులు ఇవ్వాలి అని అనుకుంటాం. అన్ని వసతులు ఇవ్వటంలో కష్టం అంటే ఏమిటో తెలియకుండా అంటే వాడు అడిగింది చిన్నప్పటి నుండి వాడు ఏదన్నా అది అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా కాదంటే వాడు తట్టుకోలేడు అసలు. చిన్నప్పటి నుండి ధృతరాష్ట్రుడు కూడా చేసింది అదే కదా దుర్యోధనుడికి. అన్నవన్నీ జరగాలి అని ఆ పంతంతో పెంచితే కాదు అంటే ఓర్చుకోలేరు. ఈ కాలం పిల్లలు ఎట్లున్నారండి? అయితే ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే హత్య చేస్తాడు. దేన్ని తట్టుకోలేడు వీడు. ఎక్కడ 10th క్లాస్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా సరే ఆత్మహత్య. ఎందుకు అంత మానసిక బలహీనత వచ్చింది వాళ్లకు? తల్లిదండ్రుల అతిగారాభం వల్ల కాదా? అతిగారాభమా కాదా? ఎంత చెడగొడుతున్నాం వాళ్ళని. కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచవలసిన అవసరం ఏమిటి? ఒక మొక్క ఉందనుకోండి,
అట్లాగే ఒక రైతుకు ఒకప్పుడు అనిపించిందట, బ్రహ్మదేవుడికి సృష్టిని అసలు నడిపించడం రావట్లేదు సరిగ్గా, సీజనల్గా ఎప్పుడు వర్షాలు పడాలో ఏది రావాలో అది, మళ్ళీ ఈ పురుగులు గట్రా అవన్నీ వస్తూ ఉంటే పంట పాడైపోతుంటే విసిగిపోయి నిందించాడట. అయితే బ్రహ్మదేవుడు అన్నట, కొన్నాళ్ళు నీకు వదిలేస్తా, ఒక సీజన్ నువ్వే పండించుకో అన్నట్ట, నువ్వు కావాల్సినప్పుడు వర్షం వచ్చేటట్టు చేసుకో, నువ్వు ఎట్లానన్నా చేసుకో అన్నట్ట. అతను ఏం చేశాడు, ఇంకా పురుగులు పుట్రలు ఏమీ లేకుండా మొత్తం అంతా క్లీన్గా పెట్టుకొని, అప్పుడు వర్షాలు ఎప్పుడు కావాలో అప్పుడు, ఇంకా ఎక్కువ వద్దు అసలు, అది అట్లా వచ్చేటప్పటికి పంటలో ఏదైతే ధాన్యం రావాలో అది సగం అయిపోయిందట. ఎందుకు? ధాన్యం ఎట్లా వస్తుందండి, ఒక మొక్క పెరుగుతున్నప్పుడు అది ప్రకృతికి తట్టుకుంటుంది, ప్రకృతి తాకిడిని తట్టుకునే శక్తి వచ్చినప్పుడు దాంట్లో సమర్థత పెరుగుతుంది. మనకు కూడా ఎట్లా ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి, అన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాం, శానిటైజ్డ్ కండిషన్స్లో బ్రతుకుతూ ఉంటాం, ఎప్పుడు శానిటైజర్ రుద్దుకుంటూ శానిటైజ్డ్ కండిషన్లో బ్రతుకుతుంటే బయటికి వెళ్ళగానే తుమ్ములు వస్తూ ఉంటాయి, దగ్గులు వస్తూ ఉంటాయి, అన్ని వైరస్లు అటాక్ చేస్తాయి. ఎట్లా మన ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది, ఏదైనా బయట నుండి బ్యాక్టీరియా వైరస్ అటాక్ అయితే యాంటీజెన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అప్పుడు అవన్నీ న్యాచురల్గా కావాల్సినవన్నీ మనం ఎట్లా ఉంటాం, పిల్లల్ని మట్టి తొక్కొద్దు, వాడు అసలు మట్టి తొక్కితే కందిపోతాడు, వాడు కందిపోవడం కాదు, వాడి ఇమ్యూన్ సిస్టమ్ అట్లా చెడిపోవడానికి కారణం ఈ తల్లిదండ్రులే. అంటే లౌకికంగా సరిపోయిందా మనకి జీవితం? పోని పరమార్థాన్ని కాసేపు వదిలేసినా సరే లౌకికంగా ఏదైనా బాగుందా ఈ జీవితం? ఈరోజు లౌకికంగా కూడా పతనం అవ్వటానికి ఒక్కటే కారణం, బాగా గుర్తుంచుకోండి, లౌకికంగా సమాజం పతనం అవ్వటానికి కారణం పారమార్థిక విలువలను నిలుపలేదు కనుక. లౌకిక విలువైనా నిలవాలంటే మీ లౌకిక దృష్టిలో, అందరి లౌకిక దృష్టిలో పారమార్థిక విలువలను నిలపాలి, ఆ సంస్కారం నేర్పించాలి, తన సంస్కారాన్ని తానే నేర్పించాలి కదా పిల్లలకు. అదేది లేదు ఇప్పుడు. వాడి చిన్నప్పటి నుండి ఒకటే, వాడి లక్ష్యం ఏమిటి, డబ్బు సంపాదించడం. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెంచుతున్నారు కాబట్టి వీడు అదే చేస్తాడు, ఆ పని కోసమే వాడు బతుకుతాడు, ఇంకేం తెలుసుకునే అవసరం లేదనుకుంటాడు వాడు. ఈరోజు మన సంస్కృతి మనకు ఉందా కొంచెమైనా? ఒక్కటన్నా మనం నిలిపామా? లేదు. ఇవన్నీ ఎందుకు పోయినాయి? భోగేషణ, శాస్త్రేషణ, దారేషణ యొక్క వికృత రూపం ఇప్పుడు మనం చూస్తుంది. ముందు కూడా ఉన్నాయి, అప్పుడు మాత్రం అందరూ వైరాగ్యం వచ్చేం లేరు, కానీ వికృత రూపంలో ఉంది. వికృత రూపం ఎట్లా కనిపిస్తుంది? సమాజం కుప్పకూలిపోయింది ఈ రోజున. ఎందుకు కారణము? వివేకం లేకపోవటం, విచారణ లేకపోవటం. ఆధ్యాత్మ విద్యలో విచారణ లేకపోవటాన్ని క్షమించదు అసలు. ఇంకా వాసిష్ఠ రామాయణం అయితే చాలా కటువుగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, మలం కర్దమబేకత్వం అంటుంది. మలకీటకతా వరం, వరం అందగుహాయిత్వం నరస్య అవిచారిత. అంటే ఏమిటంటే వరం కర్దమబేకత్వం. కర్దమబేకత్వం, బేకం అంటే కప్ప, బురదలో ఉన్న కప్ప నయమట, చాలా వరం అంటే నయం, మంచిది, శ్రేష్టం. బురదలో ఉన్న కప్ప అయినా నయం. ఇంకా మలకీటకతా వరం అంటే మలంలో, కఫంలో కొట్టుకునే కీటకం ఉంటుంది చూసారా, అదైనా చాలా మంచిదట. వరం అందగుహాయిత్వం అంటే చీకటి గుహలో ఉండే పాములు ఉంటాయి చూసారా, అవైనా చాలా మంచిది. దేనికంటే? నరస్య అవిచారిత, విచారణ లేని మనిషి కంటే ఇవే నయమట. అట్లా తిడుతోంది వాసిష్ఠ రామాయణం. అంటే ఏమిటి? విచారణ చెయ్యి, విచారణ చెయ్యి. ఎట్లా విచారణ చేయాలి? అంతటా సమభావంగా ఉంది, జీవులందరూ ఒకటే. వాడి లక్ష్యం ఏమిటి? జన్మనెత్తాడంటే జన్మ లేకుండా చేసుకోవటం. జన్మనెత్తాడంటే వాడు జన్మ లేకుండా చేసుకోవటం వాడి లక్ష్యం. ఆ లక్ష్యానికి సహకరించేటట్లుగా భార్యాపిల్లలు ఉంటే తప్పేం లేదు. భార్యాపిల్లలు వాళ్ళని చంపేయక్కర్లేదు. ఇప్పుడేమి మనం ఎట్లా చూడాలి? వాళ్ళ స్వరూపంతో చూడు వాడిని. వాళ్ళని వాళ్ళ మీద హక్కు చూపించడానికి మనకేం హక్కు ఉంది? పిల్లలని చెడగొట్టడానికి మనకి ఏం హక్కు ఉంది చెప్పండి? వాడు ఒక జీవుడు, నిన్ను ఆశ్రయించి వచ్చాడు, వాడిని ఎదిగేటట్టుగా చేయాలి, కానీ పతనం అయ్యేటట్లుగా చేయొద్దు కదా. కానీ మనం ఏమనుకుంటాం, ఇవన్నీ చేస్తున్నామని తప్పని కూడా తెలియదు. అసలు వచ్చిన కష్టం ఏమిటంటే, ఇది తప్పు అని తెలియకుండా చాలా మంచి చేస్తున్నాం అనుకొని చేస్తున్నారు. ఇది తప్పు.
తప్పెక్కడొచ్చింది? చాలా మంచి అని. ఇప్పుడు భక్తులందరూ కూడా ఇప్పుడు అభిమానం వస్తుంది. ఇట్లా మనం తిట్టుకుంటున్నాం అనుకోండి, మనం చెప్పినట్టు చెప్తే ఊరుకుంటారేమిటి ప్రజలు? వాళ్ళకి అభిమానం వస్తుంది. అభిమానం వస్తుంది కానీ సత్యాసత్యాలు విచారణ చేయండి, ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే అర్థమవుతుందా లేదా? ముఖ్యం ఏమిటంటే ప్రతిదీ కూడా సత్య దృష్టితో చూడు, మోహంతో చూడకు, కోరికల దృష్టితో చూడొద్దు. కామాదుల రాజు ప్రభావం పోతే వీళ్ళందరూ కూడా శుద్ధమవుతారు. భోగేషణ శుద్ధమవుతుంది, శాస్త్రేషణ శుద్ధమవుతుంది, దారేషణ కూడా శుద్ధమవుతుంది. ఎప్పుడవుతుంది? పిల్లలందరినీ కూడా సమానమైన వాళ్లకు ఆధ్యాత్మిక ఉన్నతికి వాళ్ళకు అవకాశాన్ని ఇవ్వాలి. తల్లిదండ్రుల పట్ల మనకు బాధ్యత ఉంది, తప్పకుండా ఉంది. ఎట్లాంటి బాధ్యత ఉంది? తల్లిదండ్రులు సినిమానికి వెళ్తామంటే అట్లాగే పంపించచ్చా మనం? తల్లిదండ్రులకు పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అంటాడు. అంటే అర్థం ఏంటి? చచ్చిపోయిన తర్వాత పిండం పెడితే పున్నామ నరకం పోదు. పుత్నామ నరకం అంటే వాత్సల్యం అనే బంధమే నరకం. ఆ వాత్సల్యాన్ని కొడుకుగా ఇప్పుడే తప్పించాలి. వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఏం కావాలో అటువంటి బోధ చేస్తే వాడు కొడుకు. తండ్రి హరిజేరు మనేడి తండ్రి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్తాడు. ఏ తండ్రి అయితే తన కొడుకుకి తండ్రి హరిని చేరుకో అని అవకాశాన్ని ఇస్తాడో, ఆ బోధ చేస్తాడో వాడు తండ్రి. మిగతా వాడు రాక్షసుడు. శాస్త్రం కటువుగానే చెప్తుంది. ఎందుకు చెప్తుంది? మనను ఉద్ధరించటానికి చెప్తుంది. కనుక మన ఇక్కడ గుర్తించవలసిన భేదం ఏమిటంటే, మనం అందరం కూడా ధర్మపక్షం ఉన్నామని అనుకుంటూ అధర్మపక్షంలో ఉన్నాం. భారత కథ ఏం చేసింది? చివరకు ఒక్క అర్జునుడికి మాత్రమే బోధ ఎందుకు చేయవలసి వచ్చింది? ఇది కూడా పరమస్వామి వారు చాలా బాగా చెప్తారు. ఎట్లాగూ బోధ చేస్తున్నాం, అర్జునుడు ప్రశ్న అడిగాడు, భగవద్గీత బోధ జరుగుతోంది కదా, పిలవండి అందరినీ, పెద్ద పెద్ద టెంట్లు వేయండి, శామ్యానాలు వేయండి, అందరినీ విఐపి సీట్స్ ముందేసి రారాజుని, భీష్మ, ద్రోణ, కర్ణులందరినీ కూర్చోబెట్టండి. ఇటుపక్షంలో ధర్మరాజు గారు ఉన్నారు, ధర్మానికి ప్రతిబింబం ఆయనను కూడా కూర్చోబెట్టండి. చెప్పేదేదో అందరికి ఒక్కసారి చెప్తాను అన్నాడు ఆయన? అనలేదు. సీక్రెట్గా వాళ్ళిద్దరే చెప్పుకున్నారు రథంలో కూర్చొని. ఎందుకు చెప్పుకున్నారు? అర్హత ఉన్నవాడు అర్జునుడు ఒక్కడే, అడిగినవాడు అర్జునుడు ఒక్కడే కనుక అర్జునుడికి ఒక్కరికే చెప్పారు. అంటే మనం ఏం చేయాలి? ఈ విచారణ ఎందుకు చేసుకుంటున్నాం? మనం ఏ పక్షంలో ఉన్నాము? అన్ని పాత్రలు మనలోనే ప్రతిబింబిస్తున్నట్టు కనిపిస్తున్నాయా లేదా? చెప్పండి. ఇందులో వివేక పాత్రలు, పంచపాండవుల పాత్రలు ఎవరికి ఉన్నాయి? మనందరికి ఉన్నాయా లేదా? చెప్పండి, ఉన్నాయా? మనిషి జన్మను ఎత్తాం కనుక మనకి ఇవన్నీ ఉన్నాయి. పంచ వివేక లక్షణాలు మనకున్నాయి. దుర్యోధనుడి పాత్ర ఎక్కడ కనిపిస్తుంది? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎవరి లోపల ఉన్నాయి? మన లోపలే ఉన్నాయి. భీష్ముడు ఎవరి లోపల ఉన్నాడు? భోగేషణ ఎవరికి ఎక్కువగా ఉంది? అది భోగించాలి, ఇంద్రియ సుఖాల కోసం ఏదైనా చేయొచ్చు అనే భోగేషణ ఎవరికి ఉంది? మనకే ఉంది. శాస్త్రేషణ ఎవరికి ఉంది? మనకే ఉంది. అంతే. ద్రోణాచార్యుడు ఎవరున్నారు? ఇప్పుడు ఎక్కడున్నాడు? మన లోపలే ఉన్నాడు. ఇప్పుడు దారేషణ ఎక్కడుంది? కర్ణుడు ఎక్కడున్నాడండి? అంటే అన్ని పాత్రలు మన లోపలే ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది భగవద్గీత బోధ అందాలంటే అన్ని పాత్రలు విడిచేసి అర్జున పాత్రలోకి ఎంటర్ అవ్వాలి మనం. అంటే మనము శుద్ధి చేసుకున్న తరువాతనే ఈ బోధ మొదలవుతుంది. అంతదాకా భగవద్గీతను విని ఆచరించే అర్హత మనకింకా రాదు. కనుకనే మనం ఇవన్నీ, ఎందుకంటే ఈ కొన్ని శ్లోకాలు అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వచ్చేది శకుని, ముఖ్య పాత్రధారి, దుశ్శాసనుడు, అశ్వత్థామ, జయద్రథుడు. వీళ్ళందరి పాత్రలు కూడా ఆయా కథా సందర్భాలతో పోల్చుకొని మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో మన గురించి చెప్పే పాత్రలు. ఆ తర్వాత అర్జునుడు వస్తాడు రంగంలో. అర్జునుడు కూడా వెంటనే ఏమి వచ్చాడు, ఇంత కృష్ణ భక్తుడైనా సరే మళ్ళీ అర్జునుడికి కూడా డెస్పాండెన్సీ వస్తుంది, విషాదం వస్తుంది. ఇది యోగం పేరేమిటి? అర్జున విషాద యోగం. విషాదం యోగం ఎట్లా అవుతుందండి? ఎక్కడైనా ఆనందం యోగం కావాలి, కానీ విషాదం కూడా యోగం అయ్యింది. ఎట్లా అయ్యిందో ఆ అర్హతను సంపాదించటానికి మనం ఇంత వివరంగా మననం చేస్తున్నాం. కనుక మనలో ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలను శుద్ధి చేసుకోవాలి, పరివర్తన రావాలి. ఆ పరివర్తన రాకపోతే ఏం లాభం? ఎంత విన్నా కూడా, ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంత వారలైనా పూరించరా? చెప్పండి. ఎంత వారలైనా కాంతదాసులే.
ఎంత విన్నా, ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా, ఎన్ని తెలుసుకున్నా సరే మళ్ళీ మనం సంసారం వైపే మొగ్గుతున్నాము, సంసార భ్రాంతి వైపే మొగ్గుతున్నాము. భార్యాపిల్లలను పోషించాలి, మోసం చేయొద్దు. తల్లిదండ్రులను పోషించాలి, మోసం చేయొద్దు. మన వృత్తి వ్యాపారాలు చేసుకోవాలి, కానీ మోసపోవద్దు. కనుక ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో మనం చేయటం అనేది సాధకుడికి అత్యంత ముఖ్యమైనది. ఇవి లేకుండా ముందుకు ఎదగడు. స్పిరిచువాలిటీలో ముందుకు ఆధ్యాత్మ విద్యలో ముందుకు ఎదగాలంటే తప్పకుండా శుద్ధి అవ్వాల్సిందే. ఎట్లా అవ్వాలి? మన ధర్మాన్ని మనం రక్షించాలి. అప్పుడు ధర్మో రక్షతి రక్షిత. మనం ఏం చేసామని మనం రక్షిస్తుంది చెప్పండి? భగవద్గీత శ్లోకాలన్నిటికీ దేనికి చెప్తారంటే, మొన్న ఒక పోస్టర్ చూశాడు వీడు. ఏం పోస్టర్? ఆంధ్రాలో అంటే చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉన్నారు ఒక ఆసనం మీద, పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఉన్నారు. దాని మీద ఏం రాశారు? సంభవామి యుగే యుగే అట వాళ్ళిద్దరు. సంభవామి యుగే యుగే ఎక్కడి నుండి వచ్చిందండి? భగవద్గీత. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకొని రాజకీయ నాయకులు కూడా దాంతో క్యాంపెయిన్ చేసుకుంటారు. అంత చీప్ అయిపోయింది భగవద్గీత. ఎవరు దాన్ని ఆక్షేపణ చేయరు. ఇప్పుడు కూడా ధర్మ సంస్థాపన చేస్తారు మరి వచ్చి. అట్లా ఎవ్వరు ఏది కావాలంటే, ఇంకా ఎల్ఐసి వాళ్ళేమో యోగక్షేమం వహామ్యహం అంటారు. దానికి ముందు ఏం చెప్పారు? అక్కర్లేదా మనకు? ఏం చెప్పాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కండిషనల్గా యోగక్షేమాన్ని నేను వహిస్తానన్నాడు. ఎటువంటి వారు? అనన్యాహ చింతయంతః. అన్య చింతన లేకుండా నన్నే ఎవరు మనస్సులో ధ్యానం చేస్తారో వాళ్లను. ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానాం. ఎప్పుడు నిత్యము అభియుక్తులై నాతో కూడి ఉంటారు, అంటే సచిదానంద స్మృతి యొక్క ధారణతో కూడి ఉంటారు, వాళ్ళ యోగక్షేమముల బాధ్యత మాత్రం నేనే వహిస్తానన్నాడు కదా. అందరు ఏమంటారు తెలుసా అండి? సాధకులు సాధన చేయమంటే, ఆ దేవుడు దయ ఉంటే తప్పకుండా వస్తానండి నేను. దేవుడు దయ ఉంటే, అసలు ఇలాంటి వాటికి దేవుడు దయ్యే ఉండాలి, లేకపోతే మనం ఎంత వారాలని చెప్పండి? అంతా దేవుడే చేస్తాడు. దేవుడు దయనే నమ్మిన వాడవైతే ఏం ప్రయత్నం చేయకు భార్యా పిల్లలను పోషించటానికి, చదువు సంధ్యల కోసం. దేవుడు దయ ఉంది కదా, ఆయన చూస్తాడు. ఆ విషయంలో ఏం చేస్తాడు? భార్యా పిల్లలను పోషించడానికి మాత్రం మానవ ప్రయత్నం లేకుండా ఏది జరగదండి అంటాడు. సాధనలో మాత్రం దైవానుగ్రహమే ఉండాలండి అంటారు. ఇదే రివర్స్లో ఏం చేస్తారు? సన్యాసులు, బ్రహ్మచారులు వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు సాధనలో బాధ్యత వాళ్ళు తీసుకుంటారు, సాధనలో తపస్సు బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఈ దేహ పోషణ స్వామి చూసుకుంటాడు. అందుకే కదా భిక్షాటన చేస్తారు. ఉంటే తింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. భిక్షాటన చేసే వాళ్లకు కుక్కకు ఒక తేడా చెప్తారు. కుక్క కూడా ఇంటి ముందుకు వస్తుంది, చీతరించుకుంటే అదేం చేస్తుంది? అరుస్తుంది, మన మీద అరిసిపోతుంది, అది మళ్ళీ ఏం చేయలేక వెళ్ళిపోతుంది. అట్లాగే ఒక భిక్షాటన చేసే సన్యాసి ఉన్నాడు అనుకోండి, అరవడు. ఏం చేస్తాడు? దీవించి మరీ పోతాడు, నువ్వు పెట్టకపోయినా సరే. భిక్షువులు అంటే ఎట్లా ఉంటారు? పెడితే తింటారు, లేకపోతే లేదు. అది నేర్పించేవాడు బుద్ధుడు. అంటే వాళ్ళ దేహ పోషణ బాధ్యత పరమాత్మకు వదిలేశారు, వాళ్ళ సాధన తపస్సు బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. అది నిజమైన సాధన. అంతేగాని రివర్స్లో చెప్పుకోవటంలో మనను మించిన వాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. అంటే యుక్తులు ఎట్లా ఉంటుంది? సాధనలో యుక్తి కంటే ఎక్కువగా లౌకికమైన యుక్తులు ఉంటాయి. సాధనలో యుక్తి ఎవరండి? నకులుడు. నకుల సహదేవులు యుక్తి అనుభవం. సాధనలో యుక్తి అనుభవం ఎట్లా ఉండాలో దానికంటే 100 రెట్ల ఎక్కువగా లౌకిక యుక్తి అనుభవాలు మనకుంటాయి. ఎట్లా కావాలంటే అట్లా సమర్థించుకోగలం మనం. కనుక మనం చేస్తున్న దోషం. ఎందుకంటే త్యాగరాజు ఒక పాట పాడతారు, భజన చేసే విధము తెలియండి జనులార మీరు నిజముగా హరిభక్తులనుకొని మోసపోకండి. భజన చేసే విధానం తెలియాలి. నిజంగా నేను భక్తుడినే అనుకొని మోసపోవద్దంటున్నాడు ఆయన. అట్లాగే మనం కూడా అందరము ఆస్తికులం, అంటే అస్తిత్వం నందు నమ్మకం కలవాడు. ఏం అస్తిత్వం? పరమాత్మ యొక్క అస్తిత్వం నందు నమ్మకం ఉన్నవాళ్ళం. అయినా సరే మనకు దేవుడు అంటే ఎవరో తెలియదు. కనుక అట్లా కాకుండా ఇక్కడ ముఖ్యమైన విచారణ ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా విచారణ కంటే మించిన తపస్సు గొప్పది ఏదీ లేదు. కనుక విచారణను వదిలిపెట్టకూడదు.
ప్రతిదాన్ని వివేకంతో విచారణ చేయి, అప్పుడు మనిషి అవుతాడు. కానీ లేకపోతే ఏం మనిషి అవుతాడండి? ఏం తినాలో తెలియదు, ఎట్లా తిరగాలో తెలియదు అమెరికా వాడికి ఇప్పటికీ కూడా. వాడేమో గొప్పవాడు, అగ్రరాజ్యం అంటారు. మొన్న అయింది కదా, మొత్తం అంతా కాలిపోతే ఏమైనా చేశాడా? అగ్రరాజ్యం అయితే మాత్రం ఏమిటి, ప్రకృతి ముందు కోన్కిస్కా గొట్టం అంటుంది అది. నువ్వు కాల్చితే వాడు ఏం చేస్తాడు? నోరు మూసుకొని కాలాల్సిందే ఎవరైనా సరే. అయిందా లాస్ ఏంజల్స్లో? అట్లాగే. అంటే ప్రకృతి ముందే పనికి రాకపోతే మనము మన పరమాత్మ ముందు మన కుప్పిగంతులు ఎట్లా? అందుకే భారత కథలో ఇంత మొత్తం అందరూ చనిపోవలసిన కారణం ఏమిటంటే, చివరికి మిగిలేది ఏమిటంటే పంచపాండవులు, ద్రౌపది, కృష్ణుడు, అంతే. మన సచ్చిదానంద స్మృతి స్వరూపం ద్రౌపది అంటే దేహము, పంచ వివేక లక్షణాలే ఉంటాయి చివరిదాకా. కనుక అందరినీ సర్వనాశనంలాగా కనిపించింది మనకు. అది చూస్తే ఇంత పెద్ద యుద్ధకాండలో ఏం చూసాం మనం? రక్తపాతం. దాన్ని అర్థం చేసుకోవడం చేతగాని రష్యా లాంటి వాడు ఏం చేశాడు? కృష్ణుడు అంత రక్తపాతాన్ని, హింసాకాండను ప్రేరేపిస్తున్నాడని బ్యాన్ చేసి పారేశారు భగవద్గీతను. 2వ అధ్యాయం చదవచ్చు కదా. 1వ అధ్యాయం సరిగ్గా అర్థం చేసుకోవడం రాలేదు, 2వ అధ్యాయం చూడనే లేదు, బ్యాన్ చేస్తే అర్థం ఏమిటి? కనుక మనమైనా సరే తత్వదృష్టితో అర్థం చేసుకోవటం, లౌకిక దృష్టిని విడిచిపెట్టాలి, తత్వదృష్టిని పట్టుకోవాలి. తత్వం అంటే సత్యం యొక్క దృష్టి. ఇది ఈ ప్రథమాధ్యాయంలో మనకు ముఖ్యంగా ఉంది. తర్వాత మనకు ఇంకా 3 పాత్రలు విచారణ చేసుకొని ముందుకు వెళ్దాం తర్వాత శ్లోకాల్లో. ఓం తత్సత్.